రామగుండం రైల్వే స్టేషన్ చాలా రేర్గా ఈ మధ్యకాలంలో వస్తున్నాం. బట్ ఒకప్పుడు మా జీవితం అంతా కూడా నిజంగా ఒక ప్రయాణంగా కొనసాగింది. మా ఫాదర్ వాళ్ళు మొట్టమొదలు రాయ్పూర్ మధ్యప్రదేశ్, అప్పుడు బిలాస్పూర్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయిపోయింది. వాళ్ళతోటి ఆ ప్రయాణం అలా కొనసాగుతూ ట్రైన్లలో వెళ్ళింది. ఆ తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నాగ్పూర్కు ఎక్కువగా ప్రయాణం చేసేది. ఆ తర్వాత మా బ్రదర్ కూడా అక్కడ జాబ్ చేశాడు. సో ఆ రకంగా మా ప్రయాణం అంతా కూడా దాదాపు ఓ కాలంలో 70% ట్రైన్లతో ఎక్కువ జర్నీ చేసేవాళ్ళం. బట్ ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. ఎందుకంటే కారులో వెళ్తున్నాం, హైదరాబాద్ వేరే చోట ఎక్కడికి పోవాలంటే విమానాలు పోతున్నాం. కానీ ఏదేమైనా కూడా హ్యాపీ జర్నీ, ఒక ఆనందాన్ని ఇచ్చే జర్నీ ఏదైనా ఉన్నదంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎప్పుడు కూడా ట్రైన్ జర్నీ హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్సెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పుట్టింది కూడా రాయకుండా చాలాసార్లు ట్రావెల్ చేశాం. రామగుండం నుండి కౌంట్ చేయలేదు ఎన్నిసార్లు ఎక్కిన. ముఖ్యంగా నాగ్పూర్ కాజీపేట ప్యాసింజర్, హైదరాబాద్ నాగ్పూర్ ప్యాసింజర్, ఆ జర్నీ ఇంకా థ్రిల్లింగ్గా ఉండేది. అండ్ ఆ తర్వాత నాగ్పూర్ నుంచి కూడా మెయిన్లో ఒక్కొక్కసారి మెయిన్ కంటే నేను చక్రధర్పూర్ ప్యాసింజర్ ఎక్కువగా ఇష్టపడాను. ఎందుకంటే రాత్రి 8 నుంచి కూర్చున్నది ఫాస్ట్ ప్యాసింజర్, చాలా రేర్ ఫాస్ట్ ప్యాసింజర్. 3ంటికి 4ంటికి రాయపూర్లో పెట్టింది. సో నాకు కూడా అఫ్కోర్స్ అందరికీ తెలిసింది, మన సిస్టర్ బ్రదర్-ఇన్-లా వాళ్ళు ఉంటారు, పిల్లలు అండ్ రెగ్యులర్గా పోతూనే ఉంటాం. అండ్ ఇక్కడ చేంజ్ ఏం వచ్చిందంటే మున్పటికి ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎస్కలేటర్ పెట్టారు. అండ్ అదొక కొత్త చేంజ్. ఎందుకంటే మనం ఇది ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. 10-15 సంవత్సరాల క్రితం ఇలా మార్పులు వస్తాయని చెప్పి మనం అనుకోలేదు. సో కాలంలో నిజంగా చాలా కష్టపడ్డాం అందరం కూడా. ఎందుకంటే మా మంచిర్యాల నుంచి ఇక్కడికి రావాలంటే 30 కిలోమీటర్స్, అక్కడ రైల్వే స్టేషన్ మీకు రావాలంటే అటు పెద్దపల్లి కానీ ఇటు రామగుండం రెండు కూడా యాక్చువల్గా 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ రకంగా ఇక్కడికి వచ్చి మరి అప్పుడు కూడా ఎంత ఆపసోపాలు పడేది. ఏంటంటే ఇక్కడికి రావాలంటే మాకు బస్సు కూడా ఎప్పుడో రేరుగా ఉండేది. ఆటోలు అంటే అప్పుడు లేకనేపోయేది. ఈ మధ్యకాలంలో ఆటోలు వచ్చినా కూడా రోడ్స్ సరిగా ఉండకపోయేది. బట్ ఇప్పుడు కార్లో వచ్చాం, ట్రైన్ జర్నీ హ్యాపీ అయిపోయింది. బట్ రైల్వే స్టేషన్ రెనోవేట్ చేశారు, మోడర్నైజ్ అయిపోయింది. దాదాపు ఒక ఎయిర్పోర్ట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్, చెక్ ఇన్ చెక్అవుట్, నాకు తెలిసి కదా లగేజ్ చెక్ ఇన్ కూడా పెద్ద పెద్ద స్టేషన్స్లో అవుతున్నాయి. అది రామగుండం ఇన్ ఫ్యూచర్లో కావచ్చు. మెయిన్గా అటు ప్లాట్ఫామ్ ఎక్కి దిగాలంటే పెద్ద మనుషులకు చాలా తిప్పలేదు. బట్ ఇక్కడ చూస్తే ఎస్కలేటర్స్ కూడా పెట్టారు. అవి మరి ఇనాగ్రేట్ చేశారో లేదో ఫస్ట్ టైం. మరి అది వెళ్తే గిట్ట అది వర్క్ చేస్తుందో లేదా, లేదంటే స్టేట్స్ లాగానే యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు. మొత్తానికి అయితే రామగుండం రైల్వే స్టేషన్ అయితే చాలా చాలా మోడర్నైజ్ అయిపోయింది. అయింది కానీ మాకు ఏజ్ వచ్చేసింది. దాదాపు సగం జీవితం అంతా కూడా యాక్చువల్గా అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫెసిలిటీస్ పెద్ద మనుషులు అందరూ కూడా ట్రైన్స్ వెళ్ళగలుగుతాయి. అక్కడ అయినాయి కానీ ఇంకా వాటిని మరి ఇనాగ్రేట్ చేశారో లేదో తెలియదు. ఎందుకంటే స్టేజ్ లెక్కనే మెట్లు ఎట్లా ఎక్కుతామో, తంతలు ఎట్లా ఎక్కుతామో అట్లానే ఎక్కి వెళ్ళాల్సిన పరిస్థితి శ్రీవత్సవం ఉన్నాడు. అతనికి చాలా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అతను నేపాల్ వెళ్ళినప్పుడల్లా కూడా ట్రైన్ జర్నీ చేసేది. ఆయన ఎక్స్పీరియన్సెస్ కూడా మనం షేర్ చేసుకోవాలి. ఫేవరెట్ జర్నీ అంటే ట్రైన్లోనే ఎంజాయ్ చేస్తాను. మిగతా అంత కిషోర్ కుమార్ పాట లేదా, గాడి బులా రహీ హై సీటీ బజా రహీ హై ట్రైన్ జర్నీ అంటే బహుశా నేను అనుకుంటా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలలో కూడా భారతదేశంలోనే ట్రైన్ జర్నీ చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మనకు కనిపిస్తారంటే ఆ ట్రైన్ జర్నీలో కనిపిస్తారు. ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క రకమైన ఫుడ్స్ కనిపిస్తాయి మనకు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు మనకు తెలిసే మధ్యప్రదేశ్లో కొన్ని పదార్థాలు ఫేమస్, మహారాష్ట్రలో కొన్ని పదార్థాలు ఫేమస్, కాశ్మీర్లో కొన్ని ఫేమస్. కాబట్టి ఒక్కొక్క స్టేషన్లో వెళ్తుంటే ఆ వేషధారణ కానీ, ఆ బట్టలు వేసుకునే తీరు కానీ, మన ఆచార వ్యవహారం, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అన్నాం కదా, అది ఏదైనా కనిపిస్తుంది అంటే మనం ట్రైన్ జర్నీ ఒక్కసారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేస్తే మాత్రం అన్నీ తెలిసిపోతాయి. అంటే అఫ్కోర్స్ ఫారిన్ కంట్రీస్లో కూడా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒకసారి ర్యాలీ నుంచి మాయమీ వరకు దాదాపు 23 అవర్స్ జర్నీ. అది నార్త్ కెరోలినా. రాత్రి నేను అనుకుంటాను 9 o'clock ఎక్కాను. అండ్ ఐ థింక్ ఐ రీచ్డ్ అరౌండ్ 3 to 4 o'clock వరకు మాయమీ చేరుకున్నాను. మాయమీ బీచెస్ అంటే చాలా పాపులర్ అమెరికాలో. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేను అమెరికాలో ట్రైన్ జర్నీ చాలాసార్లు. ఐ మీన్ యూనో అమెరికాలో ట్రైన్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీకు న్యూయార్క్లో కూడా, న్యూయార్క్ నుంచి న్యూజెర్సీ వెళ్ళాలంటే, లేకుంటే న్యూజెర్సీ నుంచి మీరు వాషింగ్టన్ పోవాలంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక టెక్సస్లోనే మీకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది కన్వీన్స్ కానీ, బట్ అదర్వైజ్
అమెరికాలో కూడా ట్రైన్ జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఇండియాలో అదే ఉమిలో మంచి చోట ఉంది. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే రామగుండం రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ కాకుండా లిఫ్ట్ కూడా మేము ఎప్పుడు కూడా మా జీవితంలో ఊహించలేము. మా జీవితం మేము ఉన్నప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ వస్తాయని. బట్ పూర్వీకులు చాలా కష్టపడ్డారు నిజంగానే. మంచిని వాళ్ళంతా కూడా ప్రవాసం చేసేది, వంటలు వండేది అటు నార్త్ ఇండియా సైడే ఎక్కువగా వాళ్ళ ప్రవాసం కొనసాగింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాదాపు 10 గంటలు 15 గంటలు ఇలా. అప్పుడు తెలుసు కదా ప్యాసింజర్ ట్రైన్స్ ఉండే, ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ చాలా వచ్చినాయి. ఆ రకంగా జర్నీ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దడం కాకుండా పిల్లలందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి చెప్పడంలో పాపం ప్రవాసం పోయే వాళ్ళైతే యూనో మన కిచ్చే కాక చెప్పేది రంగిరాయన్న పాపం ఇందూరు పోవాలంటే అప్పుడు ఒకటే ట్రైన్ ఉండేది ఇందూరుకు. ఇప్పుడంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. అండ్ వయా ఖండవా పోయేది ఒక ట్రైన్. చాలా కష్టపడ్డారు వాళ్ళు. అంటే రియల్గా ఈరోజు వాళ్ళ పిల్లలందరూ డెవలప్ అయినారు, తర్వాత అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ప్రపంచం అంతటా జాబ్ చేస్తున్నారంటే తల్లిదండ్రుల కష్టం చాలా ఉంది, డౌట్ లేదు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్యాసింజర్లలో ట్రావెల్ చేసి హోల్డ్ అని చెప్పి దాన్ని పెట్టుకొని అందులోనే పడుకునేది. అండ్ 2-3 డేస్ ట్రావెల్ చేసే వాళ్ళు కనుక కొంచెం పూరీలు, రొట్టెలు, ఆలుగడ్డ కూర తీసుకొని పోయేది వాళ్ళు. అండ్ బట్ దట్ వాజ్ ఎంజాయబుల్. రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రైన్ అంటున్నావు కదా, ఏసీలో ట్రావెల్ చేసిన దానికంటే ఆ ప్యాసింజర్లో ఒక్కొక్కసారి నాగ్పూర్ కాజీపేట ప్యాసింజర్లో ఉండే మజా వేరు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేషన్కు సమోసాలు మంచి శనగలు ఇచ్చేది కమ్మగా. వెండర్స్ చాలా మంది వచ్చేది డిఫరెంట్. ఇప్పుడు నాగ్పూర్ రాగానే సంత్రాలు వచ్చేది. అండ్ సంత్రా పిప్పరమెంట్లు ఉండేది అప్పుడు, చాలా టేస్టీగా ఉండేది. బ్యూటిఫుల్, అమ్మకు బాగా ఇష్టం ఉండేది అది. అండ్ అఫ్కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కూడా ట్రావెల్ చేశాను చాలాసార్లు. ట్రైన్ జర్నీ ఒక బ్యూటీ వేరు. ఇంత చెప్పినట్టుగా ఇండియాలో అఫ్కోర్స్ ఆ ఫీల్ వేరే రకంగా ఉంటుంది. బట్ ఫారిన్ కంట్రీస్లో కూడా ట్రైన్ జర్నీ చాలా అద్భుతం. ముఖ్యంగా అమెరికా మొత్తం చూడాలి అంటే ఫ్లైట్లో మీరు చూడండి. ఫ్లైట్లో పోతే ఇప్పుడు నేను ఎందుకు ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తున్నాను, నాకు ఏ టికెట్ ఇచ్చారు. నేను హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచి బుక్ చేయమని చెప్పి ఏపీఎల్కు. ఎందుకన్నానంటే విజయవాడ దాకా నాకు కొంచెం ట్రైన్ ఇస్తున్నారు. విజయవాడలో నేను పనిచేసే కనుక కొంచెం స్వీట్ మెమరీస్ ఉన్నాయి అక్కడ పోయి మంచిగా బాబాయ్ హోటల్ పోయి ఇడ్లీ తిని అమ్మ రాత్రి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటే నాకు మార్నింగ్ ఎర్లీ ఫ్లైట్. అంటే అఫ్కోర్స్ మా మంత్రి నుంచి మేము ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే హైదరాబాద్ ఎంత జర్నీ చేయాలో మాకు విజయవాడ, నాగ్పూర్, హైదరాబాద్ ఈ 3 ఉన్నాయి ఎయిర్పోర్ట్ అంటే. సో ఒక్కొక్కసారి ఫర్ చేంజ్ విజయవాడ ఇస్ బెటర్. ఒకటి మనం డిస్కస్ చేయాలి ట్రైన్ జర్నీలో. సుధీర్ యాక్చువల్గా ట్రైన్లో ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినా, ఎంత డెవలప్ అయినా కూడా ఇప్పటికీ మనకు తెలిసిన టాయిలెట్ ఫెసిలిటీస్ ఇప్పటికి కూడా అంటే ట్రైన్ వెళ్తున్నప్పుడు మాత్రం రైల్వే స్టేషన్లో పూర్తిగా అవి నిలిచి ఉండడం అదొకటి డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే దోమలు, ఈగలు, వెళ్తున్న పెద్ద పెద్ద స్టేషన్లో. బట్ స్టిల్ పర్వాలేదు అంటే ఇప్పుడు కొంచెం బల్లార్చా లాంటి ప్లేసెస్లో, కాజీపేట లాంటి ప్లేసెస్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చిన తర్వాత సిస్టమ్ అయితే పెట్టారు. అంటే వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కానీ పట్టాల మీద అదే రకంగా ఉంటుంది కదా, అదొకటి డిసప్పాయింట్మెంట్. ఇంకొకటి సేఫ్టీ విషయంలో కూడా మీకు ఏమైనా బెటర్ ఎక్స్పీరియన్సెస్ ట్రైన్లో ఉంది యాక్చువల్గా? సెల్ ఫోన్ పోవడం కానీ, ఏమైనా దొంగతనాలు కావడం కానీ మనం చాలా విన్నాం. అక్కడ ఒకసారి సెల్ ఫోన్ పోలేదని కాదు. వెన్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ ముంబై టు హైదరాబాద్ ఏసీలోనే కూర్చున్నాం. అండ్ అప్పుడు సెల్ ఫోన్ పోలేదని కాదు. అప్పుడు మన అజాగ్రత్త. ఎందుకంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. పడుకునేటప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే దగ్గర పెట్టి పడుకుంటాం. అట్లా కాకుండా బ్యాగ్లో పెట్టి పడుకొని మనం లాక్ చేసుకుంటే బాగుంటుంది. మనం కూడా కొంచెం కేర్ఫుల్గా. బట్ ట్రైన్లో ఎంతోమంది కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. చాలా మంచి ఫ్రెండ్షిప్ అనేది అక్కడ కూడా నో డౌట్, అందులో డౌట్ లేదు. అందులో కూడా మనం ఎందుకంటే ట్రైన్లో మనము ఎందుకు జర్నీలో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే టాయిలెట్ వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్తే మన బ్యాగ్స్ అక్కడ వాళ్ళకి అప్పగిపోతుంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా ట్రైన్ జర్నీ కొంచెం సేఫర్. ఎందుకంటే పోలీస్ కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు. సేఫర్. అండ్ ఎక్కువ స్టేషన్స్లో ఆగవంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైన్స్ డైరెక్ట్గా రామగుండం నుంచి బల్లార్చా దాకా, బల్లార్చా నుంచి నాగ్పూర్ దాకా అటువంటి ట్రైన్స్లో ప్రయాణం చేసినట్లయితే సేఫ్. సో రైల్వే స్టేషన్ వచ్చినప్పుడల్లా రియల్ జర్నీ అంటాం కదా, జీవితంలో అసలు సిసలైన ప్రయాణం చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. మిగతా ఎందులో మీరు ఏసీ కార్లో వెళ్ళి మీరు BMW కార్లో వెళ్ళినా కూడా, లేకుంటే ఫ్లైట్ జర్నీ చేసినా కూడా ఈ అనుభూతి అనేది కొంచెం డిఫరెంట్. అది కాకుండా ఇలా లగేజ్ పట్టుకొని పోతుంటే ఇంకా మజా వస్తుంది. गाड़ी बुला रही है, सीटी बजा रही है, चलना ही जिंदगी है, चलती ही जा रही है. गाड़ी बुला रही है,
सीटी बजा रही है